మన భర్త రాజ్యం మన రాజ్యం, మన బిడ్డల రాజ్యం పరాయి రాజ్యం. కొడుకులకు పెళ్ళిళ్ళు చేయగానే వాళ్ళ కుటుంబం వేరు, వాళ్ళు వేరు అన్నట్టుగా మన చేతని సహాయం చేసి వాళ్ళని వేరే ఉంచాలి. వాళ్ళకి బాధ్యతలు తెలియాలి, వాళ్ళ కుటుంబాలు తెలియాలి. మన ఏ తల్లిదండ్రులు బిడ్డలను ఆశించకూడదు, చెయ్యి కింద పెట్టనేకూడదు, చెయ్యి ఆశించకూడదు, వాళ్ళ చెయ్యి పైన ఉండకూడదు. ఉన్న దానిలోనే తినాలి. పెంచటం మన బాధ్యత, పెద్దవాళ్ళని చేయటం మన బాధ్యత. ఆపై వాళ్ళు మంచిగా బతికితే చాలు అనుకోవాలి. మనకు పెట్టలేదే, మనకి బట్టలు తేలేదే, కాయలు తేలేదే ఎప్పుడు ఆశించకూడదు. మనమే వాళ్ళకి ఇవ్వాలి, కాయలు కొని పెట్టాలి. అలాంటి స్తోమత ఇవ్వమని కష్టపడి కూలీనాలు చేసైనా సరే కొడుకులు కోడళ్ళకి ఆశపడకుండా బతకాలన్న ఆలోచన నాది. ఎప్పుడు కూడాను నా భర్త రాజ్యమే నా రాజ్యం, నా బిడ్డల రాజ్యం పరాయి రాజ్యం. ప్రతి ఒక్కరు అలా అనుకోవాల్సిందే. అది సృష్టి రహస్యం. అలా అనుకోవాలి. అలా అనుకుంటేనే కుటుంబాలన్నీ మంచిగా ఉంటాయి. నాకేం పెట్టలేదు, నాకేం చేయలేదు, నాకు అని మనం బాధపడకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. మనం పెంచి మంచి సంస్కారం నేర్పి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాం. వాళ్ళ సంస్కారవంతులు అయితే అసలు వాళ్ళని అడగా అవసరం లేదు. మనకి హీనస్థితిలో ఒకవేళ తల్లిదండ్రులు హీనస్థితిలో ఉన్నారని తెలిసి ఆ బిడ్డలు ఊరుకోలేరు. ఒకవేళ అలాంటి కొడుకే ఉంటే చేసేది ఏమీ లేదు. భగవంతుడు నారు పోసినోడు నీరు పోస్తాడు అంతే. నేనైతే కర్ర పట్టుకొని నడుస్తున్నా, కానీ ఆశపడకుండా బతకాలనే ఉద్దేశం ఉంది. వాళ్ళకి ఆ చేతులు జాపకూడదున బతకాలనే ఆలోచన ఉంది. అలాగే మిషన్ కుడుతున్నా, ఫాల్స్ వేస్తున్నా, జాకెట్లు కుడుతున్నా, మోటార్ పెట్టుకొని. భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి. బిడ్డలకు ఆశపడకూడదు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలి. మనం కష్టపడి మనకు ఉండవు. ఒక్కొక్క టైం మనం కష్టపడ్డ డబ్బులే మనకు ఉండవు. మనం చేసే కొన్ని ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల కొన్ని ఇబ్బందులు పడతాం, పోతాయి. బాధపడకూడదు, వెనకంగా వేయకూడదు. మానసికంగా అనుభవించినా సరే ధైర్యంగా నిలదొక్కోవాలి. తిరిగి వాళ్ళగా ఏమైనా చేసుకుంటే ఈ నిందలు ఇంకా ఎక్కువ పడతాయి. వేసేవాళ్ళు రెడీగా ఉంటారు. అందుకే నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. మన బంధువులు, పిల్లలు అందరి దృష్టి